అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను పల్లీ చిక్కీ తయారు చేస్తున్నానండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, కొద్దిగా నెయ్యి. పల్లీలు బెల్లం సమానంగా ఉండాలండి. పల్లీలు ముందుగా మనం వేయించుకోవాలి. గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని మంటను స్లోలో ఉంచాలి. హైలో ఉంటే మాడిపోతాయండి పల్లీలు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో పల్లీలు వేగినాయి లేవో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలాగ చేతితోటి ఇలా రెడీ అయిన తర్వాత పల్లీలు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీలు బాగా చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేయాలండి. పల్లీల నుంచి ఇలాగా ఒక క్లాత్లోకి పల్లీలను తీసుకొని మనం పొట్టు తీసేసుకుందాము. ఇలా చేతితో స్మాష్ చేస్తే పల్లీల నుంచి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేను ఇలా చేస్తూ ఉంటాను, అందుకని మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. పల్లీలు బాగా చల్లారిన తర్వాత చేస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగ రెడీ అయిన తర్వాత పల్లీలని ప్లేట్లోకి తీసుకుని పల్లీలు పొట్టు సెపరేట్ చేసుకుందాము. మధ్యలో నల్లగా ఉండి పల్లీలు కూడా తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిన బద్దగా ఉండాలండి పల్లీలు చిక్కీకి. ఇలా రెడీ అయిన పల్లీలను పక్కన పెట్టుకుని ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని కళాయిలోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మంట స్లోలో పెట్టాలి. బెల్లం కరగటం కోసమని 2 స్పూన్స్ వాటర్ని బెల్లంలో యాడ్ చేసుకోవాలి. కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు మంటను మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోవాలండి. ఈ బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ మనం స్లోలో పెట్టేసుకోవాలి. ఇలా ఈ బెల్లాన్ని మనం ఇలాగ గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండి మనం బెల్లం పలుకులు అనేవి ఇలాగా కొద్దిగా కరిగిన తర్వాత మంటను మళ్ళీ మనం స్లోలో పెట్టేసుకోవాలి. మనము పాకం మధ్యలో కూడా మనం చెక్ చేసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని యాడ్ చేసుకోండి. ఈ పాకమును కూడా మనం కొద్దిగా ఎక్కువ తీసుకోకూడదండి. ప్లేట్లోకి మనం చెక్ చేసుకోవడం గురించి కదా. ఈ పాకం వాటర్లోకి వేయంగానే చల్లగా అయ్యి కొద్దిగా గట్టిగా అవుతుంది. మనం పాకం రెడీ అయిందో లేదో తెలుస్తుంది. ఇలాగా మనం చేతితో చూస్తుంటే చెక్ చేసుకుంటే రెడీ అయిందో లేదో తెలుస్తుంది. ఇలా తీగలా వస్తే పాకం రెడీ అవ్వనట్లండి. మనకి పంటికి అంటుకుంటుంది. ఇలా ఉంటేనే మనం ఇంకో 5 మినిట్స్ పాకం రెడీ చేసుకుందాము. మనం పాకం అనేది కొంచెం గట్టిగా ఉండాలండి. ఇలా తీగలా ఉంటే మట్టికి మనకు పంటికి అంటుకుంటుంది. మనం రెడీ చేసుకోవడం కోసమని ప్లేట్ కానీ ఇలాగ నేను నాన్ స్టిక్ రేక్ అయితే అచ్చలాగా ఈజీగా రావటం వస్తుందని ఇలా నాన్ స్టిక్ ప్లేట్ తీసుకున్నానండి. ఈ రేకుకి బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాకం ఇప్పుడు రెడీ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా వాటర్లోకి వేయంగానే పాకము గట్టి పడుతుందండి. చూడండి, రెడీ అయిందో లేదో ఒకసారి మళ్ళీ చేతితో ఇలాగా చెక్ చేసుకుంటే చూడండి, గట్టిగా ఉందంటే మనకి రెడీ అయిపోతున్నట్లే. చల్లబడి మనకి పాకం రెడీ అవుతున్నట్లు తెలుస్తుందండి. ఇలాగా ఉండలాగా అవుతుంది. ఈ ప్లేట్కి మనం రెడీ అయిన పాకాన్ని ఇలా సౌండ్ చేస్తే చూడండి, ఈ శబ్దం వస్తే పాకం రెడీ అయినట్లే. ఆ శబ్దం రాకపోతే అవ్వనట్లండి పాకం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి మంటను బట్టి స్లోలో ఉంచాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకంలో పల్లీలు బాగా కలిసేలాగా మనం దానికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేడికి మళ్ళీ పాకం గట్టిగా అయిపోతుంది. మనం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేయాలి. పాకంలో బాగా కలిసేలాగా పల్లీలు చేసి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న రేకులోకి ఈ బెల్లం పాకాన్ని తీసుకోవాలి. మనం అచ్చు రెడీ చేసుకోవడం కోసమని వేడితో మనం చేతితో పట్టుకుంటే చేయి అంటుకుంటుందండి వేడికి. అందు గురించి అని మనం గరిటతోటే చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు అచ్చు కోసమని మనం గరిటెకి కానీ గిన్నెకి కానీ ఒక గ్లాసుకి కానీ ఆయిల్ అప్లై చేసుకుండి ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పాకానికి పప్పు అనేది పట్టుకుండి అచ్చులా గట్టిగా చక్కగా బిగుస్తుంది, రెడీ అవుతుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వేడి మీద ఉండగానే మనం ఒక నైఫ్ తీసుకుని నైఫ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. మనం పీసుల కింద కట్ చేసుకోవాలి. వేడి లేకుండా చల్లారిపోయింది అనుకోండి, మనం కట్ చేయలేము, బిగిసిపోతుంది పాకం అనేది. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం 1 అవర్ ఈ అచ్చుని పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం అచ్చు ప్లేట్ నుంచి సెపరేట్ చేసుకుందాము. చక్కగా వచ్చేసింది.
చక్కగా బాగా రెడీ అయిందండి. ఈ పాకం పర్ఫెక్ట్గా ఉంటే నేను ఈ వీడియోలో చూపించినట్లే ఉంటే ఈ అచ్చు అనేది చాలా బాగా వస్తుందండి. తీగలా ఉంటే మట్టుకి మనకు పంటకు అంటుకుంటుందండి, సాగుతుంది. ఇలా ఇరగతీస్తున్నప్పుడు కూడా పాకము ఇరుగుతూ ఉంటుంది, అచ్చు అనేది సాగుతూ ఉంటుంది. ఈ పాకం పర్ఫెక్ట్గా ఉంటే ఈ అచ్చు అనేది ఇలా ఉంటుంది. మనకి ఈ అచ్చు అనేది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. బెల్లము పల్లీలు కదా, మంచిది ఇది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఉంటే బాగుంటుందండి ఇది ఈ అచ్చు. మనము పాకం పట్టేటప్పుడు ప్లేటుతో సౌండ్ చేస్తే ఏ సౌండ్ వచ్చిందో అలాగే రావాలి మనం అచ్చు తయారు చేసిన తర్వాత కూడా. ఈ అచ్చుని మనం ఏదైనా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నా కూడా మనకి చాలా రోజుల వరకు ఇలాగే ఉంటుందండి. ఈ విధంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. వేరే టైప్లో కూడా నేను చేస్తూ ఉంటానండి, ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నానండి. మన దగ్గర పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, పేపర్ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే మనం రెడీ చేసి పెట్టుకున్న మనం పాకంను కూడా ప్లేట్లోకి అప్లై చేసుకుంటే ఇలాగా తీసుకుంటే అచ్చులా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అచ్చులా ఇరక్కోకుండా బాగా వస్తుంది. నేను చేస్తూ ఉంటాను, అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే మనం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మనం కట్ చేసుకోవాలి పీసుల కింద. చాలా ఈజీగా వస్తుందండి, అచ్చు ఇరక్కోకుండా వస్తుంది పర్ఫెక్ట్గా. 1 అవర్ తర్వాత మనకి పేపర్ ప్లేట్స్ నుంచి అచ్చు సెపరేట్ చేసుకుంటే చక్కగా ముక్కలు మనం ముందుగానే పీసుల కింద కట్ చేసుకున్నాం కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో